నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ రాజకీయాలను శాసించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. భీమవరంలో స్పష్టం చేసిన మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి. మంగళగిరి మహానాడులో పాల్గొని ముఖ్యమైన విషయాలపై మాట్లాడిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితోనే నవ్యాంధ్ర అభివృద్ధిని వ్యాఖ్య. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సతీమణి రమాబాయిలకు తణుకులో ఘన నివాళి. విగ్రహాలకు పూలమాలలు వేసిన అభిమానులు. మహానాడు సంబరాలను వర్చువల్ వేదికలో వీక్షించి ఆనందించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణులు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఎదగనున్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వెల్లడించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తాళ్లా మండలం సీసలి గ్రామ క్లస్టర్లలో వర్చువల్ విధానంతో వీక్షించిన మహానాడు సభలు. మహానాడు మహోత్సవ విశేషాలను వర్చువల్ విధానంతో తిలకించిన నిడదవోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు. క్లస్టర్ సభలలో పాల్గొన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8,500 కోట్ల రూపాయలతో ప్రారంభించనున్న గోదావరి పుష్కరాల పనులు. రాజమండ్రిలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. గోదావరి నదిలోకి ప్రవహిస్తున్న మురుగునీటిని నియంత్రించేందుకు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు. రాజమండ్రిలో వివరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు విశేషాలను పెద్ద ఎత్తున వీక్షించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ శ్రేణులు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్. కొత్తపేట నియోజకవర్గంలో క్లస్టర్ విధానంతో ఏర్పాటు చేసిన తెలుగుదేశం మహానాడు సభల కార్యక్రమాలను స్థానికంగా ఆరంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆరంభించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పిన ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా క్లస్టర్ విధానంలో ఆరంభమైన తెలుగుదేశం మహానాడు కార్యక్రమాలు ప్రారంభించిన జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి. ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని స్వర్ణ వార్డు కార్యాలయాన్ని బుధవారం అమిత్ ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులతో సమావేశమై మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల మ్యాపింగ్ శాతం తక్కువగా ఉండటంపై ఆరా తీసిన కలెక్టర్ కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా, విదేశాలలో నివసిస్తున్నారా వంటి వివరాలను సమగ్రంగా సేకరించి ఖచ్చితమైన సమాచారంతో మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఎదురైతే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి వెంటనే పరిష్కరించుకోవాలని బీఎల్ఓలకు తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మూగజీవాలకు త్రాగునీరు, ఆహారం అందించేందుకు మున్సిపల్ పశుసంవర్ధక శాఖలు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. నీటిని తాగడానికి అక్కడకు వచ్చిన ఆవులకు ఆమె స్వయంగా అరటిపళ్లను తినిపించారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఏ కోట్లింగరాజు, సహాయ మున్సిపల్ కమిషనర్ ఏ రాంబాబు ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమని మాజీ ఎంపీ తోట సీతారాం లక్ష్మి తెలిపారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా 2 రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడును పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్ కు నాంది తెలుగుదేశం అని అన్నారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకం, పార్టీ సృష్టించిన చరిత్ర నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైన ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కలితిండి సుజాత, ఈ పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, వేంద్ర శ్రీనివాస్, పట్టణ, భీమవరం, వీరవాసరం మండలాల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ముద్రించినటువంటి మన మాజీ ఎంపీ భీమలు గౌరవనీయులు ఇందుకూరి రామలింగరాజు గారు, ఏఎంసీ చైర్మన్ కలితిండి సుజాత రామచంద్ర, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ రోజు.
ఈరోజు మరి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. తెలుగు జాతి ఎక్కడున్నా సరే, తెలుగువారు ఎక్కడున్నా సరే, ఈ తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా పండగ వాతావరణంలో జరుపుకోవడం మనందరికీ తెలుసు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఇప్పుడు అందరం చూసాము. ప్రతి ఒక్కరూ కూడా 185 దాదాపుగా క్లస్టర్లో ఈ పండగ వాతావరణంలో మనం చేసుకుంటాం. ఈ వరకు అయితే అందరం కలిసి ఏదో ఒక చోట ఒకే ప్లేస్లో మహానాడు జరుపుకునేవాళ్ళం, మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు ప్రతి ఒక్కరూ మమేకమయ్యి ప్రతి క్లస్టర్ అంటే ప్రతి డివిజన్లో కూడా ఈ పండగ వాతావరణం ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలని ఈ కార్యక్రమం ఈసారి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ గారు కానీ రూపొందించి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆరంభమైన మహానాడు సభలలో తనకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ పాల్గొని విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషిని వివరించారు. అలాగే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన నష్టాలను ఆయన విశ్లేషించి చెప్పారు. పేదల సేవలో విద్యుత్ సంస్కరణల గురించి వివరించవలసిందిగా తనకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణన్ గారిని ఆహ్వానిస్తున్నాను. పేదల సేవలో విద్యుత్ రంగ సంస్కరణలు, ట్రూ డౌన్ ఛార్జీలు అమలుపై ఈ తీర్మానాన్ని బలపరచడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు విద్యుత్ రంగ సంస్కరణలు, ట్రూ డౌన్ అమలు అనేది కేవలం కరెంటు బిల్లులకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది మన రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, పరిశ్రమల పురోగతి, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు విద్యుత్ సంస్కరణలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర మనందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో 1995లో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించి 1995 నుంచి 2004 వరకు మరొక 5000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఈ రాష్ట్రంలో దాదాపు 11,000 మెగావాట్ల సామర్థ్యానికి తీసుకువెళ్ళినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. 1998లో ఏపీ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్ యాక్ట్ని తీసుకొచ్చి దానికి సంబంధించి ఏపీ జెన్కోన్ కానీ, ట్రాన్స్కోన్ కానీ, డిస్కమ్ని కానీ ఏర్పరిచి ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని వ్యవస్థీకృతం చేసినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 2014లో మరలా ఈ రాష్ట్రం నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారు తన సమర్థతమైనటువంటి నాయకత్వంతో 24 గంటలు కరెంటు ఇచ్చే విధంగా 2019కి ప్రతి గృహానికి నాణ్యమైనటువంటి విద్యుత్తుని అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. మరలా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5 సంవత్సరాల విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు 20,000 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సామాన్య కుటుంబాలందరికీ కూడా అండగా నిలబడుతూ 24 గంటలు కరెంట్ అందిస్తూ 13 పైసలు పర్ యూనిట్కి తగ్గించి ట్రూ డౌన్ ఛార్జీలని అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని తనకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వైఎస్ఆర్ పార్క్ లో ఉన్న నెహ్రూ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిరిస్పో రామకృష్ణ పూలమాలలు వేసి ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుమత్స కృష్ణరాజు, అన్నెపు శ్రీను, మాజీ కౌన్సిలర్ దిరిస్పో శాంతారావు, కెఎస్ సత్యనారాయణలు పాల్గొన్నారు. जोहार पंडित जवाहरलाल नेहरू जी, जोहार पंडित जवाहरलाल नेहरू जी, जोहार पंडित जवाहरलाल नेहरू जी, जोहार पंडित जवाहरलाल नेहरू जी. ఇదిలా ఉండగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సత్యమణి రమాబాయి 90వ వర్ధంతిని ప్రముఖ దళిత నాయకులు కొండె నాగేశ్వరరావు నాయకత్వంలో బుధవారం నిర్వహించారు.
ఈ మేరకు హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ భవనంలో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొండే మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి రాజ్యాంగ నిర్మాత చేసిన కృషికి ధర్మపత్నిగా ఆమె ఎంతో సహకరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దాల యేసు, కాయల రాజు, మరికొందరు కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ రమాబాయి అంబేద్కర్. माता रमाबाई अंबेडकर अमर है, माता रमाबाई अंबेडकर अमर है, माता रमाबाई अंबेडकर अमर रहे, माता रमाबाई अंबेडकर अमर रहे, माता रमाबाई अंबेडकर अमर रहे, माता रमाबाई अंबेडकर माता रमाबाई अंबेडकर అంబేద్కర్ గారికి ఇప్పుడు కూడా ఆయన వెనుదండి ఉండి ఆయన ఎన్నో కష్టాలకి నష్టాలకు కూడా ఆయన వెనకాల వెన్నుదన్నుగా ఉండి ఆమె అన్ని అంబేద్కర్ గారికి అన్ని విధాలుగా సహకరించిన సాధ్వీమణి. ఆ సాధ్వీమణి పరిచర్యలు చేయకపోతే ఈరోజు దళిత జాతి మొత్తం చీకటిలో అంధకారంలో ఉండేది. అటువంటి మహాతల్లి త్యాగ ఫలితమే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకు అందించిన ఆ సేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన పడిన కష్టాల వెనుక ఆమె ఎంతో కష్టపడి ఆయన లండన్ వెళ్ళినప్పుడు తన పిల్లల ఆరోగ్యం సైతం కూడా లెక్క చేయకుండా ఎన్నో కష్టాలకి నష్టాలకి ఆమె ఎదుర్కొని జీవించారు. అటువంటి మహాతల్లి త్యాగ ఫలితమే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విజయానికి సింహనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే మహానాడును మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వేడుకగా ఆరంభించారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యనిర్వహణాధ్యక్షులు నారా లోకేష్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు సంబరాలను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలంతా వీక్షించేందుకు వీలుగా వర్చువల్ హైబ్రిడ్ విధానం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా తణుకు నియోజకవర్గానికి చెందిన 10 క్లస్టర్లలో కూడా ఈ సదుపాయం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పట్టణ పరిధిలోని వేల్పూర్ రోడ్డులోని వెంకటకృష్ణ ఫంక్షన్ హాలు, పైడిపర్రు ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో పట్టణ కార్యకర్తలు పాల్గొని మహానాడును వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, పార్టీ పట్టణాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి బస్వా రామకృష్ణ, నాయకులు వావిలాల సరళాదేవి, డాక్టర్ ఆయేషా ఖాన్, వంటెద్దు రాజా, ఒమ్మి రాంబాబు, కౌరవ్ వెంకటేశ్వర్లు, సప్పారాజు, తాతపూడి మాతిరావు, గండి రామకృష్ణ, వల్లూరి గంగాధరరావు, గమ్ని రామచంద్రరావులు పాల్గొన్నారు. సూచించారు. ఆ కార్యక్రమం ఇక్కడికి వచ్చినటువంటి వారి మీద రాసి పంపిస్తే 5 దశాబ్దాలుగా నిష్పక్షంలో అగ్రభాగాన్ని ముప్పైన రాజక శక్తుల చీకట్ల బాధ్యతలు చేపట్టిన ప్రజలపై వీక్షిస్తున్నటువంటి నినాదంతో సమీక్ష ఒక రాష్ట్రంలో లేదు. ఇది అతిశయోక్తిగా అలాగే నియోజకవర్గ పరిధిలోని ఎరగవరం మండలం ఏలేటిపాడు కళ్యాణ మండపంలో కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలోనే తిలకించి అక్కడ జరిగిన చర్చలను పరిశీలించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరైన ఈ కార్యక్రమంలో తూర్పు విప్పరు గ్రామ మాజీ సర్పంచ్ ఆకెట్టి నరసింహారావు, పార్టీ మండల కార్యదర్శి పోతిరెడ్డి శ్రీను, నాయకులు కొనుకు సత్యబాబు, సోడె సంజీవరావు, సత్య రామరెడ్డి, జి గోపాలకృష్ణలు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి సమాజ స్థాపన కోసం స్థాపించిన ప్రజా నాట్య మండలి గొప్ప సాంస్కృతిక సంస్థగా వెలుగొందినట్లు ఈ సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా ప్రజా నాట్య మండలి రూపొందించి 80వ దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను విశేషంగా ప్రభావితం చేసిన భూభాగవతం నాటికలో కరణం పాత్ర పోషించి నాటికను రక్తి కట్టించిన సమయం దుర్గారావు మృతి తీరని లోటని ఆయన పేర్కొని నివాళులర్పించారు. ఈ మేరకు ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో నిర్వహించిన సంతాప సభలో అడ్డాల పాల్గొని మాట్లాడారు. ఇంకా దుర్గారావు ఈ రంగంలో అందించిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నామన వెంకటేశ్వరరావు, గిద్దా సూర్యనారాయణ, గునుమూల రాయుడు, గిద్దా సత్యనారాయణ, ఇవ్వల వెంకటరావు, అడప సత్తిపండు పాల్గొని మాట్లాడారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ప్రాంతీయ సర్వజన ఆసుపత్రికి 15 లక్షల రూపాయల విలువైన లాప్రోస్కోపిక్ పరికరాన్ని ఎమ్మెల్యే తన సొంత నిధులతో కొనుగోలు చేసి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ చేతుల మీదుగా బుధవారం ఆసుపత్రికి అందజేసి మాట్లాడారు. అంతకుముందు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్కు 9 లక్షల రూపాయల విలువైన నూతన వాహనాన్ని అందజేశారు. ఓం శాంతి శాంతి శాంతి. సహకరించినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి, హేమాలి గారు అందరూ కూడా నాకు సహకరించారు. వారికి తాడేపూడి పట్టణ తరఫున, కాన్స్టిట్యూన్సీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే పేదలు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయించాలంటే కనీసం ₹1,00,000 తీసుకుంటారు ఎక్కడైనా, మరి అక్కడ ఫ్రీగా చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసాం మనం. దానికి అందరూ కూడా ఈ సేవలను అందిపుచ్చుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నా. ఈ డాక్టర్స్ కూడా శ్రద్ధగా చేసి వాళ్ళందరినీ సేఫ్గా ఇంటికి పంపించే విధంగా, ఎవరి మీద చిరాకు పడకుండా అందరినీ ఆదరించి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీన్ని సద్వినియోగం చేయాలి, అది ఎప్పుడు పనిచేయాలి. ఇదివరకు ఒకసారి వెంటిలేటర్ ఇస్తే అది పని చేయకుండా పక్కన పడేశారు. అలా కాకుండా దీన్ని ఎప్పుడు కూడా మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా చూస్తారని నేను సూపరింటెండెంట్ గారిని, డీసీహెచ్ గారిని, కమిటీ మెంబర్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే డబ్బులు ఊరుకునే రావు, లలిత జ్యువెలర్స్ అన్నట్టు ఈ డబ్బు అంతా కూడా మనం మీకు కష్టపడి సంపాదించిన డబ్బే కానీ మాకు ఎవరు ఊరిని ఇచ్చింది కాదు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేయాలని కోరుతాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాల్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె విజయలక్ష్మి, డీఎస్పీ డి విశ్వనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ, డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరి, ఇంకా పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా 11 క్లస్టర్లలో తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం పండుగ వాతావరణంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ ముందుగా పట్టణంలోని భాగ్యలక్ష్మీపేటలో కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం క్లస్టర్లలో ఏర్పాటు చేసిన మహానాడు వేడుకలకు హాజరయ్యారు. పట్టణంలోని బొలసులమ్మ కళ్యాణ మండపం, గొర్రెల సూరన్న ఫంక్షన్ హాల్, రూరల్ మండలంలోని నీలాద్రిపురం, చిన్నతాడేపల్లి, ఎల్ అగ్రహారం, పెంటపాడు, పడమర విప్పరు, మెనవల్లూరు గ్రామాల్లో క్లస్టర్ల వారీగా హైబ్రిడ్ విధానంలో డిజిటల్ మహానాడు సభలు జరిగాయి. వీటికి ఆయా పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పసుపు చొక్కాలు ధరించి, మెడలో పార్టీ కండువాలు ధరించి, గుర్తింపు కార్డులు వేసుకుని, బ్యాడ్జీలు పెట్టుకుని హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, వాటి పరిధిలోని ముఖ్య నాయకులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. తొలి రోజు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రసారమైన వాటిని డిజిటల్ స్క్రీన్ల ద్వారా వీక్షించారు. రెండవ రోజు గురువారం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. టీడీపీ ఆవిర్భావం, దాని ప్రస్థానం గురించి ఇన్ఛార్జ్ బాబ్జీ తన ప్రసంగాల్లో శ్రేణులకు వివరించారు. పార్టీలో ప్రారంభం నుంచి ఉన్నవారు వారి అనుభవాలను ఒకరికొకరు పంచుకున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్.
ఇప్పుడు ప్రకటనలు.